హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చూసే అన్బాక్సింగ్ బాష్ డ్రిల్ మిషన్. ఆలస్యం చేయకుండా దీని మోడల్ ఏంటి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, బాక్స్లో ఏమేమి ఇచ్చారు, సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్. మీరు కనుక చూసుకుంటే బాష్ అనే బ్రాండింగ్తో వచ్చింది. బాష్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. బహుశా ఇది ఒక నెంబర్ 1 టూల్స్ మ్యానుఫ్యాక్చరర్. అదేవిధంగా కొన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తుంది. ఆబ్వియస్లీ వీటి ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ అనేది అలాగే ఉంటుంది. సో ఈ డ్రిల్ మిషన్ అనేది మీరు పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ యూజ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఒక మంచి సాలిడ్ బ్రీఫ్ కేస్తో ఇచ్చాడు. నైస్ ప్లాస్టిక్, బాష్ అనే సింబల్తో ఉంది. సో ఇలా ఉంది, రావడం ఇలాగే వచ్చింది ఇది అమెజాన్ నుంచి. సో దీని సైడ్ యాంగిల్ ఇవన్నీ చూసి లోపల ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇట్లా మీరు బాక్స్ కనుక చూస్తే నేను సైడ్ ఇలా పెట్టాను. చూడండి, ఇక్కడ మొత్తానికి బోష్ అనే బ్రాండింగ్ తోటి బోష్ ప్రొఫెషనల్ అని రాసింది. సో దీని మోడల్ నేమ్ ఎలా ఇచ్చారు. సో ఇది 600 వాట్ ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు కానీ చూస్తే బోష్ ప్రొఫెషనల్ ఇంపాక్ట్ దగ్గర ఉంది. ఇది 600 వాట్స్. తర్వాత అడ్రస్ బోష్ బ్రాండింగ్ అనేది ఉంది దీని మీద. సో ఒరిజినల్ బోష్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీల్తో వచ్చింది. సో ఈ సీల్ నేను ఇప్పుడే ఓపెన్ చేశాను. ఒకసారి ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమి ఇచ్చారో ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. రెడ్ కలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, క్లిప్స్ కూడా. సో ఓపెన్ చేద్దాం బాక్స్. ఓకే, దేర్ వి ఆర్. చూసారు కదా, స్ట్రైట్గా మనకి డ్రిల్ మిషన్ అనేది లోపల ఉంది. ఓకే, సో మాన్యువల్స్ అనేవి ఇచ్చేసారు. ఇది వారంటీ కార్డు, బోష్ వారంటీ కార్డు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్యూఆర్ కోడ్ కూడా ద్వారా స్కాన్ చేసి మొబైల్ ద్వారా మనము వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా పక్కన పెట్టేస్తాం. ఓకే, ఇది యూజర్ మాన్యువల్. ఇంకొన్న మోడల్ వచ్చేసి GSB 600 ప్రొఫెషనల్. ఇది ఒక మోడల్ బోష్లో. సో 600 వాట్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, కాంక్రీట్ గోడల్లో కానీ వీటిల్లో కానీ డ్రిల్ చేయడానికి చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని తీసుకున్నాను దీన్ని. సో ఇది ఇన్బిల్ట్ హ్యామర్ డ్రిల్ తోటి వస్తుంది అనమాట. సో హ్యామర్ డ్రిల్ అంటే మీకు కాంక్రీట్లోకి ఏమైనా హోల్ చేసేటప్పుడు హ్యామర్ డ్రిల్ మోడ్ని ఆన్ చేసుకుంటే మీకు ఈజీగా వర్క్ అనేది అవుతుంది. సో ఇది బోత్ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ యూజ్ చేయడానికి ఉంటుంది. అఫ్కోర్స్ నాకు ఆల్రెడీ డ్రిల్ మిషన్ యూజ్ చేయడం దాని విధానం తెలుసు కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీంతో పాటు ఏమి ఇచ్చారంటే, ఓకే, సో ఇవన్నీ డ్రిల్ బిట్స్ అండి. సో ఈ డ్రిల్ మిషన్లో పెట్టుకొని మనము ఇది చేయడానికి కొన్ని స్క్రూస్ కూడా ఇచ్చారు. ఓకే, సో స్క్రూ డ్రైవర్ బిట్స్ కూడా ఇచ్చారు దీంట్లో. మీరు చూడొచ్చు, స్క్రూ డ్రైవర్ బిట్స్ కూడా ఇచ్చారు దీంట్లో. సో అన్ని రకాల సైజులో స్క్రూ డ్రైవర్స్ బిట్స్ కూడా ఇచ్చాడు. మీ అవసరానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చారు. దేనికి వాడుకోవాలని చెప్తాను. ఇది ఎక్స్టెన్షన్. సో డ్రిల్ బిట్కి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని, ఈ స్క్రూ డ్రైవర్ బిట్ దీనికి ఫిక్స్ చేసుకొని మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో నైస్, చాలా బాగుంది. ఇవి ఒరిజినల్ బోష్ డ్రిల్ బిట్స్ అండి. మనం వాడుకోవడానికి ఇవి వుడ్లోకి, మధ్యలో ఉండేవి స్టీల్లోకి, ఫస్ట్లో ఉండేవి వచ్చేసి మనము కాంక్రీట్ వాటిల్లోకి హోల్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, డ్రిల్ బిట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. సో వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ విషయంలో అయితే ఏ రోజు కూడా బోష్ కాంప్రమైజ్ కాలేదు. సో నాకు తెలిసినంత వరకు బోష్ ప్రోడక్ట్స్ వాడడం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రొఫెషనల్స్కి ఎలా ఉంటుందో దాని క్వాలిటీ అన్నది. సో చూడండి,
దీంతో పాటుగా కాంప్లిమెంటరీ లాగా మనకి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రూస్ అయితే ఇచ్చారు వాడుకోవడానికి అండి. దీని లోపల ఉండేది సో సింపుల్గా ఒక పౌచ్ లాగా ఇచ్చాడు. సో మనం ఎక్కడ పెట్టుకొని పారేసుకుంటామని ఇబ్బంది లేకుండా మన వర్క్ ఇవ్వగానే ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇది కూడా బోస్ అనే బ్రాండింగ్తో వచ్చింది. సో ఇది కూడా బోస్ ఒరిజినలే. ఓకే, నెక్స్ట్ డ్రిల్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే ఎక్స్ట్రా సపోర్ట్ కోసము మీకు బాగా ఇది వర్క్ అవుతుంది అనమాట. గ్రిప్ కుదిరి నీట్గా ఈజీగా డ్రిల్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. వైర్కి ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇచ్చాడు డ్రిల్ మిషన్ అండి. ఇది చూడండి, డ్రిల్ చెక్ కూడా చాలా బాగుంది. డ్రిల్ చెక్ అంటే నథింగ్ మీకు కనిపిస్తున్నదే. ఇది స్టార్టింగ్లో ఉంది కదా స్టీల్ది, ఇక్కడే మనం డ్రిల్ డ్రిల్ అనేది చేస్తాం. ఫిక్స్ చేసుకొని డ్రిల్ చెక్ అనేది అంటారు దీన్ని. ఇది చూడండి, GSB 600 బోస్ బ్రాండింగ్తో ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా మీకు హ్యామర్ మోడ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇది ట్రిగ్గర్. సో దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని మనం దీన్ని ఇలా పడితే ఇది హోల్డ్ అయిపోతుంది. అంటే ప్రెస్ చేసే బాధ లేకుండా. వద్దనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఇలా చేస్తే సరిపోతుంది. ఇది రివర్స్ కూడా సంబంధించిందంటే ఆటో రివర్స్ అవుతుంది. ఇలా అన్నప్పుడు ఇది రివర్స్గా రొటేట్ అవుతుంది. ఇలా అన్నప్పుడు ఇది నార్మల్గా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది హ్యామర్ మోడ్. ఇక్కడ మీకు కనబడుతుంది వాళ్ళు ఇదే హ్యామర్ మోడ్. మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు ఆంగ్రేడ్లోకి మీరు ఈజీగా డ్రిల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది నార్మల్ మోడ్. ఊరిలోకి వాటిలోకి మీరు డ్రిల్ చేసుకునేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని డ్రిల్ చెక్ అంటారు. 1.5 to 13 mm వరకు ఉంది డ్రిల్ చెక్. దీని సైజ్ అంటారు దీన్ని. చూడండి ఎంతవరకు అనేది మొత్తం నీట్గా రాశారు. సో ఇది ఒక డ్రిల్ మిషన్ వస్తుంది. ఇది కంప్లీట్ వారంటీతో వచ్చింది. ఇది ఒక డ్రిల్ చెక్ అండి. దీన్ని ఓపెన్ చేసి మనం ఏం చేస్తాము, ఇక్కడ డ్రిల్ బిట్ పెట్టేటప్పుడు పెట్టి దాన్ని టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అది. సో వైర్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు చూడొచ్చు వైర్ క్వాలిటీ కూడా. సో 1100 volts వరకు ఇది కెపాసిటీ ఉంది, తట్టుకునే కెపాసిటీ. సో ఇదండి బేసిక్గా బోస్ డ్రిల్ మిషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.